శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యో రామనామ వరాననే ఆపదామ భార్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 90వ భాగము. రావణాసురుడు యముడిని జయించినట్లుగా ప్రకటించుకుని అక్కడ నుండి రసాతలానికి తన సేనలతో వెళ్ళాడు. రసాతలం నాగజాతి వారికి దైత్యులకు నివాస స్థానం. ఆ లోకాన్ని వర్ణుడు రక్షిస్తూ ఉంటాడు. మొదట రావణుడు వాసుకి పాలనలోని భగవతీపురానికి వెళ్ళి నాగులను జయించాడు. పెదప నివాత కవచాది దైత్యులు నివసించే మణిపురానికి వెళ్ళాడు. ఆ దైత్యులు బ్రహ్మ నుండి వరాలు పొందినటువంటి గొప్ప వీరులు. దైత్యులకు రాక్షసులకు మధ్య ఘోరమైన సమరం 1 సంవత్సరం పాటు జరిగింది. అప్పుడు బ్రహ్మ అక్కడికి వచ్చి నివాత కవచులతో, ఓ దైత్యులారా, ఈ రావణ్ణి దేవదానవులెవ్వరూ సంహరించలేరు, అట్లే మిమ్మల్ని కూడా వాళ్ళు జయించలేరు, కనుక మీరు మైత్రి చేసుకోండి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుని సలహా ప్రకారం ఉభయులు అగ్నిసాక్షిగా స్నేహాన్ని చేసుకున్నారు. రావణుడు నివాత కవచులకు అతిథిగా ఉండి 1 సంవత్సరం అక్కడే ఉన్నాడు. 100 మాయా విద్యలను నివాత కవచుల నుండి నేర్చుకున్నాడు. పెదప రావణుడు కాలకీయులకు నివాసమైనటువంటి అశ్మనగరానికి వెళ్ళి గొప్ప యుద్ధం చేసి కాలకీయులందరినీ ఓడించాడు. ఆ యుద్ధములో రావణాసురుడు యుద్ధం చేసేటువంటి మైకంలో తన చెల్లెలు భర్త అయినటువంటి విద్యుజ్యముని కూడా సంహరించాడు. ఎందుకనగా ఆ సమయంలో విద్యుజ్యముడు యుద్ధములో తన జాతి వారి రాక్షసులనే భక్షిస్తున్నాడు. పిదప రావణుడు వరుణుని దివ్యమందిరానికి వెళ్ళాడు. అక్కడ పవిత్రమైన గోవు స్వరభిని చూశాడు. ఆ గోవు క్షీరములే సాగరంగా మారి క్షీరసముద్రంగా మారుతుంది. స్వరభి నందీశ్వరునికి తల్లి. ఈ అద్భుతమైన గోవును చూసి రావణుడు ఆ గోవుకు ప్రదక్షిణ చేసి నమస్కరించాడు. వరుణుని భవనంలోకి వెళ్ళే రావణాసురుని అక్కడున్న సైనికులు అడ్డగించారు. వరుణుడు తనతో యుద్ధం చెయ్యాలని, లేకుంటే ఓటమిని అంగీకరించాలని రావణుడు నిష్కర్షగా చెప్పాడు. వరుణుని కుమారులు పెద్ద సైన్యంతో వచ్చి రావణాసురుని ఎదుర్కొన్నారు. కానీ రాక్షస సైన్యం దాటికి ఆ వరుణుని కుమారులు నిలవలేకపోయారు. వరుణపుత్రులు తమ దివ్యమైన రథాలను అధిరోహించి రావణునితో ఎంత యుద్ధం చేసినప్పటికీ కూడా రావణ్ణి ఓడించలేకపోయారు. రావణాసురుని సచివుడైనటువంటి మహోదరుడు వరుణకుమారుల రథాలని విరక్కొట్టి అశ్వాల్ని సారథులను గాయపరిచాడు. అంతటా వరుణసుతులు రథాలు లేకుండానే ఆకాశాన్ని నిలబడి ఒక్కమ్మడిగా దాడి చేసి మహోదరుని తరిమికొట్టారు. చివరకు రావణుని యొక్క చేతిలో పాటు వాటమిని చవి చూశాడు. పిదప రావణాసురుడు వరుణుని కూడా యుద్ధానికి రమ్మనమని తన సైనికులతో కబురు పంపించాడు. అప్పుడు వరుణుని మంత్రి అయిన ప్రహసులు వచ్చి, ఓ దశగ్రీవ, మా మహారాజైన వరుణుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. వరుణపుత్రులని ఓడించావు కనుక ఇంకా యుద్ధం ఎందుకు అన్నాడు. వరుణునిపై రావణుడు విజయం సాధించాడు అని ఘనంగా ప్రకటించుకుని రావణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మిక్కిలి దుర్మార్గుడైన రావణుడు అమితమైనటువంటి విజయోత్సాహంతో లంకానగరానికి తిరిగి వస్తూ అనేక మంది కన్యలను అపహరించాడు. అందమైన కన్య కానీ పరసతి కానీ కనపడితే వారి బంధువులు చంపి ఆ స్త్రీలను విమానంలో బంధించసాగాడు. అలా నాగ యక్ష రాక్షస గంధర్వ దైత్య కన్యలను ఋషి పుత్రికలను బంధించి తెచ్చాడు. వారందరూ తమ తల్లిదండ్రులను సోదరులను పిల్లలను తలుచుకుని రోధిస్తూ రావణాసుల్ని పలు రకాలుగా నిందించసాగారు. పరాయి స్త్రీలపై కోరికతో ఆ కార్యానికి ఒడిగట్టినటువంటి ఈ దుర్మతికి స్త్రీ మూలంగానే మరణం సంభవిస్తుంది అని వారు శపించారు. ఆ సద్వీములు శాపవచనాలు పలకగానే ఆకాశం నుండి దేవదుందుములు మ్రోగి పూలవాన కురిసింది. రావణుడు లంకకు చేరగానే శూర్పణి ఏడుస్తూ వచ్చి, ఓ రావణ, నువ్వు నాకు అన్నవు కాదు, నా పాలటి శత్రువు, నా భర్త విద్యుజ్జిముని నీవు క్రూరంగా చంపావు, నాకు వైధవ్యాన్ని తెచ్చిపెట్టావు, నీకు సిగ్గులేదా అని అడిగింది. క్రోధావేశంతో నిండినటువంటి చెల్లిని రావణుడు ఓదారుస్తూ, సోదరి, ఆ సమయంలో నేను ఆవేశంలో యుద్ధం చేస్తూ నా వారెవరో పరాయి వారెవరో గ్రహించే స్థితిలో లేను. నీ మేలు కోసం నేను చేయగలిగినంత చేస్తాను, నన్ను క్షమించు. మన
పినతల్లి కుమారుడి కర్ణుడు దండకారణ్యాన్ని రక్షించడానికి వెళుతున్నాడు. వారితో పాటు దూషణుడు కూడా సైన్యాధ్యక్షునిగా వెళుతున్నాడు. వాళ్ళు నీ మాటను పాటిస్తారు. నువ్వు హాయిగా వారితో దండకారణ్యంలో నివసించు. 14,000 మంది యోధులు గల సైన్యాన్ని కూడా మీ వెంట పంపిస్తాను అని చెప్పాడు. అప్పుడు కరదూషణులతో శూర్పణఖ దండకారణ్యానికి వెళ్ళింది. రావణుడు ఒక రోజున నికుంభలావనానికి వెళ్ళాడు. అక్కడ 100 యూపస్తంభాలతో విలసిల్లే యజ్ఞశాల యందు తన పుత్రుడిని మేఘనాథుడు అక్కడ ఉండడం చూశాడు. అతడు కృష్ణాజనం, కమండలము, దండము, శిఖా ధరించి యజ్ఞదీక్షలో ఉండి రావణుడు పిలిచినా పలకలేదు. అప్పుడు గురువైన శుక్రాచార్యుడు రావణుని వద్దకు వచ్చి, రాజా, నీ పుత్రుడు అగ్నిష్టోపం, అశ్వమేధం, బహుసువర్ణకం, రాజసూయం, గోమేధం, వైష్ణవం అనేటువంటి 6 యజ్ఞాన్ని పూర్తి చేశాడు. మహేశ్వర యజ్ఞం కూడా పూర్తి చేసి శంకరుని నుండి అనేక వరాలను పొందాడు. యజమాని సంకల్పానుసారం గగనంలో సంచరించే దివ్య విమానాన్ని కూడా నీ కుమారుడు పొందాడు. చీకట్లు సృష్టించి అదృశ్యంగా ఉండి యుద్ధం చేసే తామసి అనే మాయా విద్యను కూడా పొందాడు. ఆ సమయంలో ఇదే సమయంలో నేను నీ పుత్రుడు వచ్చి నిన్ను కలవాలనుకుంటున్నాం, కానీ దైవవశంగా నీవే ఇక్కడికి వచ్చావు అన్నాడు. శుక్రాచార్యుని మాటలు విన్న రావణాసురుడు ఏమీ మాట్లాడకుండా తన కుమారునితో, కుమారా, ఇంద్రాదేవతను పూజించి యజ్ఞాలు చేయటం మంచిది కాదు. పోనిమ్ము, నీవు చేసిన సత్కార్యమే, మన ఇంటికి వెళదాం పద అని మేఘనాథుని తీసుకుని తన భవనానికి వెళ్ళాడు. అనంతరం పుష్ప విమానంలో తాను బంధించిన స్త్రీలను విమానం నుండి దింపుచుండగా వారంతా కన్నీరు కారుస్తూ రోధించసాగారు. అప్పుడు అక్కడకు వచ్చినటువంటి విభీషణుడు రావణ్ణి చూసి, అన్న, స్త్రీలను ఈ విధంగా హింసించడం శాస్త్రసమ్మతం కాదు. ఈ స్త్రీల యొక్క బంధువులను వధించి వీరిని అపహరించి నువ్వు గొప్ప పాపకార్యాన్ని చేసావు. అంతేకాక దీనివల్ల నీకు అపకీర్తి కూడా వస్తుంది. ఈ పాపఫలాన్ని ఎప్పటికే మనం అనుభవిస్తున్నాం. మన చెల్లెలకు కుంభీనసని మధు అనే రాక్షసుడు అపహరించుకుపోయాడు. ఆ కృత్యాన్ని నీవు సహించగలవా అన్నాడు. అంతటా రావణాసురుడు, విభీషణ, నువ్వు చెప్పే విషయం నాకు సరిగ్గా బోధపడలేదు. మధు రాక్షసులు ఎవరు? విషయాన్ని సరిగ్గా వివరించు అన్నాడు. అంతటి విభీషణుడు కలత చెందిన మనస్సుతో, అన్న, మన పెదతాత మాల్యవంతుని కుమార్తె అనలేక కుమార్తె కుంభీనసి. ఆమె మనకు చెల్లెలు అవుతుంది. బలవంతుడైనటువంటి మధు అనే రాక్షసుడు ఆమెను అపహరించుకుని పోయాడు. ఆ సమయంలో నీవు దండయాత్రలకు వెళ్ళావు. మేఘనాథుడు యజ్ఞదీక్షలో ఉన్నాడు. ఇక నేను తపస్సు చేసుకుంటూ జలాల మధ్య ఉన్నాను. అప్పుడు మన అమాత్యులు, సైనికులు అడ్డగించి యుద్ధం చేసినా కూడా ఆ మధు వారిని నిర్జించి తన పరాక్రమంతో కుంభీనసును అపహరించాడు. తర్వాత మాకు విషయం తెలిసింది. ఎప్పటికైనా ఆడపిల్లను తగిన వరణ ఇవ్వవలసిందే కదా అని మేము ఊరుకున్నాం. చూసావా, మనం చేసిన పాపఫలాన్ని ఈ రూపంలో మనం అనుభవిస్తున్నాం అన్నాడు. విభీషణుని మాటలు విన్న రావణుడు వెంటనే తన సేనాలను, అమాత్యులను, కుంభకర్ణుని పిలిచి, వీరులారా, చతురంగ బలాలతో మీరు సిద్ధమవ్వండి. నాకు భయపడని మధు రాక్షసుడిని హతమారుస్తాను. అక్కడి నుండి వెళ్ళి స్వర్గాన్ని జయించి ఇంద్రుడిని కూడా నా అదుపులో ఉంచుకుంటాను అన్నాడు. గొప్ప సేనతో రావణుడు మధుపురాన్ని పుట్టడించి రాజభవనంలో ప్రవేశించగా మధువు ఎక్కడా కనిపించలేదు. కానీ కుంభీనస భయపడుతూ వచ్చి, అన్నా, సోదరా, నీవు మహావీరుడు కాదన్నావు, కానీ నా భర్తను వధించకు. కులస్త్రీలకు వైధవ్యాన్ని మించిన దుఃఖం లేదు. నాకు పతిభిక్ష పెట్టు అని ప్రార్థించింది. చెల్లెలి ప్రార్థన విన్న రావణాసురుడు, నీ భర్తను సంహరించలే, నువ్వు సంతోషంగా ఉండు. ఇప్పుడు నీ భర్తను నాతో పాటు తీసుకువెళ్ళి సురలోకంపై దండయాత్ర చేస్తాను అన్నాడు అన్నయంగా. అప్పుడు మధురాక్షసులు వచ్చి రావణాసురునకు అతిథి సత్కారాలు చేసి తన ఇంట ఒకరోజు అతిథిగా ఉండమని ప్రార్థించాడు. రావణుడు ఆ రాత్రి కుంభీనసింటి గడిపి మర్నాడు తన సైన్యముతో హిమాలయాలకు చేరి కైలాసగిరి యందు ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. అలసిన సైన్యం గాఢ నిద్రలో ఉంది. తరువాత ఏం జరిగిందో రాబోయే భాగంలో మనం తెలుసుకుందాం.